బ్రహ్మేంద్ర స్వామి ప్రజల్లో సాంస్కృతిక జాగృతిని రగిలించారని, ఒక వ్యవస్థీకృత పోరాటాన్ని బలంగా సాగించారని ప్రొఫెసర్ ఎన్ గోపి అన్నారు. ఒక భావావేశ ప్రాతిపాదికన ప్రజలను కూడగట్టే ప్రయత్నం చేశారని కొనియాడారు. ఓయూ పీసీసీల ఆధ్వర్యంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ధర్మనిధి ప్రసంగ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సైన్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఆయన హాజరయ్యారు. వేమన చేయలేనిది వీరబ్రహ్మం చేసి చూపించారని కీర్తించారు. యోగ విద్యను ప్రతిబింబించే విధంగా ఉంటాయని వివరించారు. తరాల నుంచి ఈనాటి వరకు ఆ మర్మాలను అర్థం చేసుకోవడంలో లోపం కనిపిస్తుందని చెప్పారు. కాలజ్ఞాన అంశాలను ఈ సందర్భంగా కూలంకషంగా వివరించారు. గోపి తన ప్రసంగ పాఠాన్ని పుస్తక రూపంలో ప్రచురించి సభలో ఆవిష్కరించారు. ఓయూవీసీ ప్రొఫెసర్ కుమార్, తెలుగు వర్సిటీ మాజీ రిజిస్టర్ ప్రొఫెసర్ గౌరీశంకర్, ప్రొఫెసర్ జి వెంకటరాజయ్య, పీసీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ జి ఉపేందర్, అడ్లూరి రవీంద్రాచారి, శివశ్రీ, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి ప్రభాకర్, మైనార్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ హమీదాబీ, ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐడిసి, సివిల్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ కొండ నాగేశ్వరరావు, డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ రాములు, డాక్టర్ యాదగిరి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ఆమంతి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని నాస్ట్రాడామస్ ఫ్రెంచ్ స్కాలర్ కంటే అద్భుతంగా రాసినటువంటి బ్రహ్మం గారు ఉస్మాన్ యూనివర్సిటీకి నడిపట్టు పైన ప్రత్యక్షమైనాడు. అందరూ అభినందిస్తున్నాం. రెండో మాట, మరి నారీ శక్తి పరాశక్తి ఎప్పుడో చెప్పినాడు 400 ఏళ్ల క్రితం. అంతేందుకు మొన్న సునీతా విలియమ్స్ 9 రోజుల నుంచి రావాల్సింది అంతరిక్షం నుండి 9 నెలలు అక్కడ ఉంది. వినాయకుని ఫోటో పట్టుకొని, గీత పుస్తకం పట్టుకొని, ఇది ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పారు. అంటే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞాన విషయాలు మొత్తం కూడా ఇప్పుడు రుజువవుతున్నాయి. ఇంతమంది మేము టీ తాగుతున్నప్పుడు మా గోపి సార్ అందరూ మాట్లాడుతున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. ఈ వేదిక పైన అరే బాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి అని చర్చ జరిగే వేదిక ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందుకే అంట శిల్పం మొక్కి శిల్పిని తొక్కే మతం ఒక మతం కాదు. ఇలాంటి సత్యవాకులు బ్రహ్మంగారులు కనబడతాయి. అందుకే నేనంట మైండ్ ఈజ్ కురుక్షేత్ర, బాడీ ధర్మక్షేత్ర, లైఫ్ మర్మక్షేత్ర. మైండ్ ఈజ్ జామెట్రీ, బాడీ ఈజ్ కెమిస్ట్రీ, లైఫ్ షుడ్ బి సిమెట్రిక్. థ్యాంక్ యూ.